ఇదే 'కల్కి' ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చుంటే గనుక ఇప్పుడు మనం ఏ నంబర్స్ చూస్తున్నామో దీనికి డబుల్ నంబర్స్ చూసేవాళ్ళం. అంటే నంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది. అంటే 'కల్కి' దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్‌లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తది కదా! అక్కడ చూద్దాం అని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే 'బాహుబలి 1' ఆ 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3, 4 వీక్స్‌గా థియేటర్‌గా ఫుల్ అయిపోయిన రోజులున్నాయి. 'మగధీర'కి గాని, 'బాహుబలి 1'కి గాని, 2'కి గాని. ఇప్పుడు మరి 'కల్కి' అంత పెద్ద హిట్ అంత బావుంది. కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్‌కమ్ అయితే రాలేదనేదే నా ఒపీనియన్. దానికేంటంటే వాటెవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్‌కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగా అది రెండోది చూస్తే ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమా 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో వస్తది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న 'కల్కి' వచ్చే వరకు కూడా ఫస్ట్ టైమ్ ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు. కరెంట్ బిల్లు కట్టలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారాళ్ళు. అండ్ చాలా థియేటర్‌లు 'కల్కి' సినిమాకి రీఓపెన్ చేశారు. అవును. అందుకనే అడిగాను కొంచెం. రీఓపెన్‌కి అప్పు తీసుకొచ్చి కరెంట్ బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బి సెంటర్స్ ఉంటాయి. ఏ సెంటర్స్ వదిలేసేయండి. బి సెంటర్స్ ఉంటాయి. బి సెంటర్స్‌లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్‌గా మాకేంటంటే ఆళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలుంటాయి. 1,00,000, 2,00,000 అది. వాళ్ళ ఆఫీస్‌కి 4, 5 సార్లు తిరిగేస్తుంటే మేమందరం ఆశ్చర్యపడ్డాం. ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్ని సార్లు తిరిగేస్తున్నారు. రూ. 1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా! ఎప్పుడు ఇంత ప్రెషర్ పెట్టరు కదా! ఏంటి అంటే దే హావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ 'కల్కి' సినిమాకి. అలాంటి సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 'కల్కి' అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? 'దేవర' సెప్టెంబర్ 27థ్. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ 6థ్ 'పుష్ప.' ఈ మధ్యలో గ్యాప్‌లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం గానీ, ఇయన్నీ తట్టుకోవడం గానీ, ఇయన్నీ ఓకే. ఇన్‌కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా, ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా 30-40% తక్కువే వస్తున్నాయి. ఓకే. అంటే 'కల్కి' రికార్డ్స్‌ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా? చేస్తే బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటుంది. ఎగ్జిబిటర్లు బావుంటారు. అది ఒక సినిమాని ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఎప్పుడు కూడా. నితిన్. ఇప్పుడు 'సచిన్' రికార్డ్స్ 'కోహ్లీ' చేయలే. అలాగే ఎవరికాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.